దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయన అబద్ధికుడు కాడు, ఆయన నమ్మదగినవాడు, ఎంతైనా నమ్మదగినవాడు. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన వినే దేవుడు, చూచే దేవుడు, మాట్లాడేవాడు. ఆయన అలాంటి సర్వోన్నతుడైన దేవుణ్ణి ఆశ్రయించిన మనం ఎందుకు మేలు పొందుకోలేకపోతున్నాం? ఎందుకు భక్తి జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతున్నాం? ఎందుకు శోధన జయించలేకపోతున్నాం? ఎందుకు శోధన తట్టుకోలేకపోతున్నాం? ఎందుకు మానసికంగా అభివృద్ధి చెందలేకపోతున్నాం? ఎందుకు ఆత్మీయంగా అభివృద్ధి చెందలేకపోతున్నాం అని అంటే కారణం ఒకటే, ప్రకృతిని వికృతిని ఏం చేస్తున్నాం? కలిపేస్తున్నాం. ప్రకృతిని వికృతిని దయచేసి ఏం చేయొద్దు, కలపొద్దు. ప్రకృతి ప్రకృతే, వికృతి వికృతే. దాన్ని అలా ఉండనివ్వండి, దీన్ని ఇలా ఉండనివ్వండి. అందుకే ప్రభు అంటాడు, మీరు వెచ్చగానైనను చల్లగానైనను ఉండిన మీకు మేలు. అందుకే నులివెచ్చని స్థితిలో ఈ డబల్ మైండెడ్ పీపుల్ లాగా డబల్ గేమ్లు ఆడకండి అంటాడు ఆయన. రెండు పడవల మీద కాలేసినట్టు అనమాట. అయితే అది అట్లా ఆగుతుంటది, ఇట్లా ఆగుతుంటది. మధ్యలో నువ్వు నడి సముద్రంలో మునిగిపోతావు. ఆ పడవకే సొంతం కావు, ఈ పడవకే సొంతం కావు. ఎటు కాకుండా అయిపోయిన వాడవు, అయిపోయిన దానో అయిపోతావు. కాబట్టి ఏదైనా ఒకటే చోట నిలబడు. అది పాపంలోనా లేకపోతే పరిశుద్ధతలోనా, నీతిలోనా దుర్నీతిలోనా? నీ ప్రార్థన వినే స్థితిలో ఉంటావా? నీ ప్రార్థన తృణీకరింపబడే స్థితిలో ఉంటావా? చాయిస్ ఈజ్ యువర్స్. ఇందులో ఏ బలవంతం లేదు. ఇది ఎవరికి వారుగా లోపల పరీక్షించుకోవాల్సిందే.